4 వరుసల అందమైన రహదారి అయినా నిత్యం తప్పని ప్రమాదాలు. ఉత్తర దక్షిణ భారతావనికి అనుసంధానంగా ఉన్న రహదారి అడుగడుగున గుంతలమయం. నిత్యం తప్పని ప్రమాదాలు. భారీ వర్షాలతో దెబ్బతిన్న 44వ నంబర్ జాతీయ రహదారిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి నిర్వహణ అధ్వాన్నంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సుమారు 130 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రహదారి పొడవునా ఇరువైపులా భారీ గుంతలు, కంకర తేలి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన అతిపెద్ద రహదారిలో ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఏర్పడిన గుంతలతో వాహనదారులు గుంతలను గుర్తించలేక ప్రమాదాలు ప్రతినిత్యం జరుగుతున్నాయి. వాహనాలకు సాంకేతిక లోపాలు ఏర్పడి ఇక్కట్లు పడుతున్నారు. రాళ్లు తేలినాయి, టైర్ పంక్చర్ అయితే ఇక్కడికి వెళ్ళి వస్తున్నాం. మేము ఇక్కడికెళ్ళి గుడ్లో లోడ్ పోతున్నాం, ఇటు పోతున్నాం మహారాష్ట్ర. ఈ రోడ్లు చేయబట్టి టైర్ పంక్చర్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడ చాలా ఉన్నాయి సార్, అక్కడ ఇట్లానే ఉన్నది మొత్తం. ఇట్లా ఏం కొడుతుంది? గుంతలు కొడుతుంటా రాళ్ళు తేలినాయి సార్, రాళ్ళు తేలి టైర్లకు డ్యామేజ్ అవుతున్నాయి. వర్షం పడితే కనిపిస్తలేవు, స్లిప్ అవుతున్నాయి. నేను పొద్దున 5 గంటల నుంచి ఉన్నా సార్. ఎప్పుడు చేరాలి? ఇదివరకు వెళ్ళిపోతుంటే సార్ ఎప్పుడు పొద్దున్నే. ఆదిలాబాద్ నుండి వెళ్తున్నటువంటి NH4 హైవేకు సంబంధించినటువంటి రోడ్డు పైన భారీ స్థాయిలో గుంతలు పడడం జరిగింది. వాహనదారులకు కానీ, 2 వీలర్స్ కానీ చాలా బాధాకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద గుంతలు పడడమే కాకుండా ఈ ప్రాంతంలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మహారాష్ట్రకు కానీ అనుకొని ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి వెళ్ళాలనంటే చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలన్నా కానీ ఆ నేరగొండ వరకు కూడా ఇదే విధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి కనీసం ప్యాచ్ వర్క్ చేయడమే కాకుండా కనీసం పూర్తి స్థాయిలో కూడా ఏ విధమైనటువంటి వర్క్ చేయకుండా అధికారులు స్పందించడం లేదు. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని ఇదిలా ఉంటే జాతీయ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై సరైన రైలింగ్ పలుచోట్ల లేకపోవడంతో పశువులు జాతీయ రహదారిపై సంచరిస్తుండటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఇటీవల నిర్వహించిన దిశ సమావేశంలో బీజేపీ ఎంపీ గెడం నగేష్, బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైవే అథారిటీ అధికారులపై మండిపడ్డారు. రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయిన అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మహారాష్ట్ర సరిహద్దు పెన్గంగ నుంచి సోన్ వరకు ఈ రహదారిపై 3 టోల్ గేట్లు ఉండి వాహనదారుల నుంచి ముక్కుపిండి టోల్ వసూలు చేస్తున్నారు. నిర్వహణ కూడా పకడ్బందీగా ఉండాలని నేతలు హైవే అధికారులకు సూచించారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. అధికారులు కొన్ని ప్రాంతాల్లో మరమ్మతులు చేపడుతున్నా నత్తనడకన సాగుతోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అక్కడ చూడండి నిర్మల్ దాటితే ఎట్లుంటది రోడ్లని. ఆదిలాబాద్ జిల్లా అంటే మరీ ఎంకబడి చేసి పడాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి 44వ నంబర్ జాతీయ రహదారి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.